లక్షలు పెట్టి ఇప్పుడు కొత్త కొత్త ఫర్నిచర్ అనేవి కొంటూ ఉంటారు, పాతవన్నీ పారేసేసి. కానీ పాతవే చాలా మంచివండి, ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, వాటిలో ఉన్న క్వాలిటీ ఇంకేటిట్లో ఉండదు. సో వాటిని మీరు మేక్ ఓవర్ చేసుకోవచ్చు కదా. సో లాస్ట్ వీడియోలో నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఈ టేబుల్ అనేది గుర్తుండే ఉంటుంది. ఫస్ట్ పార్ట్ చేసి పెట్టాను, ఇప్పుడు సెకండ్ పార్ట్ ఫైనల్ ఫినిషింగ్ అనేది ఇవ్వబోతున్నానండి రెజిన్ తో. సో ఎపాక్సీ రెజిన్ అనేది బెస్ట్ చాయిస్. పాలిష్ చేయించుకోవడం కంటే ఈ రెజిన్ యూజ్ చేసుకోవడమే చాలా సింపుల్. అండ్ మోర్ ఓవర్ దీంట్లో మనకి కావాల్సినట్టుగా ఆర్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా గ్లిటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఇంకేదైనా మీ మెమరీస్ ఫొటోస్ ఇవన్నీ యాడ్ చేసుకుని దీంట్లో మిక్స్ చేసి పెడితే చాలా ఇయర్స్ వరకు ఇలానే ఉండిపోతుంది. దీనికైనా ఖర్చు నాకు 600 రూపీస్ మాత్రమే. పాలిష్ వేయించుకునే ఖర్చు కంటే ఇదే తక్కువ. అండ్ దీంట్లో మీరు క్వాలిటీ రెజిన్ మాత్రమే యూజ్ చేయండి, లేకపోతే ఎల్లో షేడ్ వచ్చేస్తుంది. మీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కి మీరు మేక్ ఓవర్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇది ఫాలో అవ్వండి, డెఫినెట్ గా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందా? అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి.